గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. ఉన్న ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో మాట్లాడుతూ ప్రధానమంత్రి గారి గురించి మాట్లాడారు. మోడీ మెడిసిన్ ఎక్స్పైర్ అయిందట. ఆయన ఎక్కడ వేసుకున్నాడో నాకు తెలియదు, ఏ మెడిసిన్ వేసుకున్నాడో కానీ ఎట్లా ఎక్స్పైర్ అయిందో నాకైతే తెలియదు. దేశాన్ని కాదు ప్రపంచాన్ని నడిపించేటువంటి సంజీవిని మోడీ మెడిసిన్. మీరు రాహుల్ గాంధీ ఉన్నన్ని రోజులు మోడీ గారి మెడిసిన్ ఎక్స్పైర్ కాదు. అసలు మీరు రాహుల్ గాంధీ మెడిసిన్ ఇంతవరకు ఫార్ములానే రిజెక్ట్ అయింది. ఆ మెడిసిన్ ఇంతవరకు మెడిసిన్ రానే రాలేదు, యాక్సెప్టే కాలేదు. ఫండమెంటల్ గా మీ రాహుల్ గాంధీ ఫార్ములా యొక్క మెడిసిన్ ఏదైతున్నదో అది రిజెక్ట్ అయింది. రిజెక్టెడ్ ఫార్ములా అయినది. మాది సక్సెస్ఫుల్ మెడిసిన్ నరేంద్ర మోడీ గారిది. ఇంతెందుకు ఒకసారి ఏ రకంగా ఇండియన్ ఎక్స్ప్రెస్ సర్వేలో ప్రపంచంలో ప్రతి సంవత్సరం ఏ రకంగా నరేంద్ర మోడీ గారి ఇమేజ్ పెరుగుతుందో కళ్ళుంటే చూడొచ్చు ఎవరే గాని. ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో 9.4 crores ఫాలోవర్స్ తో నెంబర్ 1 గా ఉన్న నరేంద్ర మోడీ గారు. ఎవరి మెడిసిన్ ఎక్స్పైర్ అయింది, ఎవరి మెడిసిన్ కి ఇంతవరకు యాక్సెప్ట్ రాలేదో కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాలి. ప్రపంచంలో 5వ ఆర్థిక వ్యవస్థగా ఈరోజు భారతదేశం ఎదిగింది. ఇటీవల జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో నభుతో నా భవిష్యత్ అనే విధంగా అద్భుతమైనటువంటి మెజార్టీతో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశ ప్రజలైనకు పట్టం కడతా ఉంటే 2 రాష్ట్రాలలో అధికారంలో ఉన్నటువంటి మీ ప్రభుత్వం కూలిపోతే, మీ ప్రభుత్వాన్ని ప్రజలు ఓడిస్తే ఎవరి మెడిసిన్ ఎక్స్పైర్ అయింది మీకు తెలుసు. ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో మోడీ గారి ఇమేజ్ ముందు కుటుంబ పార్టీలు వెలవెలపోయాయి. తెలంగాణలో కూడా కాంగ్రెస్ గెలవలే, బీఆర్ఎస్ ఓడిపోయింది. ఈరోజు దేశంలో ప్రతి వ్యక్తిలో ఒక ఆత్మవిశ్వాసం నెలకొని ఉంది. పొలిటికల్ పార్టీస్ లో కొంతమంది ప్రతిపక్ష పార్టీలలో ఉన్నటువంటి వాళ్లకు ఆత్మవిశ్వాసం లేదు, భయం ఉంది. వాళ్ళకు అభద్రతా భావం ఉంది వాళ్ళకు, నేను ఒప్పుకుంటాను పాపం. కానీ కామన్ మ్యాన్, యువకులు కానీ మహిళలు కానీ ఉద్యోగస్తులు కానీ వాళ్ళలో ఒక ఆత్మవిశ్వాసం ఉందంటే దానికి నరేంద్ర మోడీ గారే కారణమని మనం చేస్తాం. తెలంగాణలో బోటాబోటీ సీట్ల మెజార్టీతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అదే మధ్యప్రదేశ్ లో, అదే ఛత్తీస్గఢ్ లో, అదే రాజస్థాన్ లో అబ్సల్యూట్ మెజార్టీతో, అద్భుతమైనటువంటి మెజార్టీతో, ప్రజల ఆశీస్సులతో అక్కడ కాంగ్రెస్ పార్టీని కాదని అక్కడ భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరింది. ముఖ్యమంత్రి మాట అన్నారు, నేను లంకె బిందెలు ఉన్నాయని చెప్పి అధికారంలోకి వస్తే ఇక్కడ చిప్పు ఉంది అన్నాడు, అప్పులు ఉన్నాయన్నాడు. అంటే లంకె బిందెల కోసం ముఖ్యమంత్రి అయ్యండి ఆయన అన్నమాటనే. నేను లంకె బిందెలు ఉన్నాయనుకొని వచ్చాను, ముఖ్యమంత్రి అంతా చూస్తే ఏం లేదు, మొత్తం అప్పులు కనిపిస్తున్నాయి, ఖాళీ చిప్ప కనిపిస్తుంది అన్నాడు. నిన్ను ఒక ఆయన అంటాడు ముఖ్యమంత్రి గజ దొంగ. ఎవరు గజ దొంగ? ఒక ప్రధానమంత్రిని పట్టుకొని గజ దొంగ. మేము ఇప్పుడు అన్నవా మిమ్మల్ని కూడా? ప్రధానమంత్రిని పట్టుకొని గజ దొంగ అంటావా నువ్వు? మీ స్థాయి ఏంటి? గజ దొంగలు ఎవరో తెలియదా? 12 లక్షల కోట్ల రూపాయలు దోపిడీ వచ్చింది మీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో యూపీఏ ప్రభుత్వం కాదా? కామన్వెల్త్ కుంభకోణంలో దోపించింది మీ గజ దొంగ మీ ప్రభుత్వం కాదా?